పాస్పోర్ట్ తీసుకొని ఎక్కడికి వెళ్తున్నాడు? ఎదవ సౌండ్లు ఆపండి. ఆపితే ఆలోచించొచ్చు. చించితే ఏదైనా ఐడియా వస్తది. ఇప్పుడు దాకా చించావు కదా, ఏమైనా వచ్చిందా? తలనొప్పి వచ్చింటది. నువ్వు పైకి లేరా, అలా నుంచాను గీకో, సౌండ్ రాకుండా. నువ్వు కూడా ఆ తిండి ఆపవే. తిని తిని సైజ్ మారిపోయి వెయిట్ పెరిగిపోతున్నావు. లావ్ అవ్వడం, వెయిట్ పెరగడం మన ప్రాబ్లం కాదక్క, మనున్న భూగ్రహ ప్రాబ్లం. ఏంటి? ఎస్, మన బరువు భూమి మీద 100 కిలోలైతే మార్స్ మీద 38 కిలోలు. అదే చంద్రుడి మీద అయితే 16.6 కిలోలు. సో మన తిండి ఆపేయకలేదు, గ్రహం మారితే సరిపోతుంది. ఈ తెలివితేటలకేం తక్కువ లేదు. ఐడియా చెప్పి తెలివి లేదు. లేక కాదే నీకు చెప్పిన వర్కౌట్ అవ్వదని. నువ్వు చెప్పు, వర్కౌట్ ఎలా చేయాలో నేను చూసుకుంటా. చూసుకుంటా అని లాస్ట్ కన్నీ మూసుకుంటావు. అవసరమా? ఐడియా చెప్పు, అప్పుడిస్తా. ఎన్నిసార్లు దెబ్బైపోయినా బావు మీద గెలవాలని నీ తపనుంది చూడు, దానికైనా నీకు హెల్ప్ చేయాలనిపిస్తుంది. థ్యాంక్స్. ఏడు. ఇప్పుడు బావ పాస్పోర్ట్ తీసాడంటే ఎక్కడికో అదర్ కంట్రీకి వెళ్తున్నాడనే కదా అర్థం. ఇదేనా నువ్వు కనిపెట్టింది? చెప్పేది పూర్తిగా విను, లేదంటే చెప్పడం ఆపేస్తా. కర్మ. చెప్పు. ఆ పాస్పోర్ట్ మన లేపేస్తే వెళ్ళలేడు కదా. సింపుల్. ఈ ఐడియా నాకెందుకు రాలేదు? ఇలాంటివి తినడం మానేసి మమ్మల్ని తింటావు కాబట్టి. అయితే వెళ్తా. ఎక్కడికి? లేపేయడానికి. ఏంటి లేపేసేది? ప్లానా? కూర్చో. ప్లాన్ తెలిస్తే చాలు పెద్ద బాహుబలి చెల్లిలాగా బయలుదేరుతావు, కానీ పీకేదేం ఉండదు. బావ ఇంకా పాస్పోర్ట్ బీరోలను ఉంచుతాడు అనుకుంటున్నావా? ఎప్పుడో ప్లేస్ మార్చేసి ఉంటాడు. మరే పిల్లలను పెట్టి ఊరంతా తిప్పినట్టు అయ్యగారు పాస్పోర్ట్ ఇల్లంతా తిప్పుతారు. ఎక్కడుందో తెలీదు. అందుకేరా మేము వెతికితే అనుమానం వచ్చేస్తుంది. మరి ఎవరు ఎతకాలి? ఉన్నాడుగా కట్టు బానిస కట్టప్ప. నేనా? ఎస్, అదే కరెక్ట్. సింగిల్ ప్లాన్ ఇస్తే ఎప్పుడు చింతకాయ పులుసు అవుతుంది. నా మొగుడు దెబ్బైపోవాలంటే డబుల్ ప్లాన్ వేయాల్సిందే. ఒక సైడ్ ఈ యాప్ లో ఆయన మెంటల్ స్టేటస్ ని బట్టి మేమిద్దరం కంట్రోల్ చేస్తూ ఉంటాం. ఇంకో సైడ్ నుంచి నువ్వు పాస్పోర్ట్ పాస్ కట్టి. ఏయ్ కట్టప్ప, మా ఆయుష్మతి రుణం తీర్చుకునే టైం వచ్చిందిరా. రెచ్చిపోవాలనా? ఈ విషయం ఇంట్లో తెలిసిందనుకో, అదే ట్రాలీలో నన్ను పెట్టేస్తారు. ఆయన గుడ్ బాయ్. ఆయనేమో పెట్టెలో పెట్టేస్తా అంటున్నాడు, వీళ్ళేమో ఇరుకులో పెట్టేస్తున్నారు. ఏంట్రా ఆలోచిస్తున్నావు? రుణం తీర్చుకునే ప్లాన్ వేస్తున్నట్టున్నాడు. ప్లాన్ రుణం తీర్చుకోవడానికి కాదు, నా ప్రాణం కాపాడడానికి. భయపడకురా. మీకు తెలీదా అండి, ఐప్లింగ్ తేడా పడినా అయ్యగారు పసిగట్టి నా పాట కట్టేస్తారు. అందుకేరా నువ్వు అయ్యగారికి కనపడకుండా కనిపెట్టు. ఆహా, మాకు ఇదొక టాస్క్ ఉందేంటి? మరి అయ్యగారు అంజిగాడు ఏడని అడిగితే? నువ్వు పెద్ద పాన్ ఇండియా పని మనిషి. మరి ఆల్ టైమ్ టైమింగ్ ఆర్టిస్ట్ అంజిగాడు ఎక్కడ అని అస్తమానం అడుగుతూ ఉంటాడు. అడిగితే ఊరెళ్ళాడని చెప్తాం లేరా? నువ్వు మాత్రం అస్సలు కనపడకూడదు. నీ ఇష్టదైవం తలుచుకొని పని మొదలు పెట్టు. అయితే యమునే తలుచుకోవాలి. అంజిగాడు వాళ్ళ అమ్మమ్మకి ఆయాసం వస్తుందని అర్జెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లాలని ఆవేశంగా ఊరెళ్ళాడు. దానికి నువ్వెందుకు అంత ఆశపడతా చెప్తున్నావు? ఇంత కంజిగాడితే ఏం పని? ఏమి లేదు, అంజిగాడు ఉంటే కింద స్నానం చేయడానికి వెళ్ళాను కదా, పైన బాత్రూమ్ లో వాటర్ టబ్ లో వాటర్ లీక్ అయిపోతున్నాయి, పైకి వెళ్ళి వాల్ కట్టేసి వస్తాడని. ఆ వాల్ నేను కట్టేస్తా గానీ మీరు వెళ్ళి టీవీ చూడండి, టిఫిన్ తీసుకొస్తా. సరే, తొందరగా తీసుకురా. వెళ్ళిపోయామండి, మళ్ళీ పిలుస్తామంటే వీపీ. అంజిగాడు అంజీ వస్తున్నా. అయ్యగారు కొంచెం కింద చెయ్యి ఇరుక్కుపోయిందే. ఈ చేతికి బ్లడ్ వస్తుందంట్రా. అమ్మాయి నొప్పి తెలియలేదా? ఇంత నొప్పిని భరించావంటే పాస్పోర్ట్ ఖచ్చితంగా తెస్తావరా? ఎస్. అయినా వదలరా, వేరే ఆప్షన్ లేదురా. సింగిల్ సీన్ కి చేతులు చితికిపోయాయి. ఈ ఎపిసోడ్ ఎండ్ వరకు అంటే. సర్లేరా, మీ అయ్యగారు టీవీ చూస్తూ ఉంటారు, ఇది వెళ్ళి కవర్ చేస్తూ ఉంటది, నువ్వు వెళ్ళి బెడ్రూమ్ ఎత్తుకో. మీరు వెళ్ళి హాస్పిటల్ నాకు పెట్టి అరేంజ్ చేయండి. నువ్వు ముందే లేహే. నువ్వు కూడా వెళ్ళు. ఇడ్లీ పిండి నాపాలి. కట్లు కట్టుకోవాలమ్మా. టిఫిన్ పంపుతాను, నిన్ను పంపిందేంటి? అక్క తెస్తుంది బా. అవునులే, బరువులు మొత్తే నువ్వు సన్నబడిపోతావు కదా. చూసింది చాలు, టిఫిన్ తెమ్మను. అక్క, బావకి కడుపులో మండుతున్నట్టుంది, టిఫిన్ తొందరగా తీసుకురా. టిఫిన్ టైం పట్టుద్ది.
అమ్మో పులి బోన్లోకి వస్తున్నట్టుంది. బావా ఈ వీక్ సినిమాకి వెళ్దాం బావా. వెళ్దాం, అదొకటే పని ఇంకా. ఏమండి మీకు ఇష్టమని ఇడ్లీ చేసా. చేస్తాం. ఇవి ఇడ్లీలు. ఇవి ఇడ్లీలు కాదు, రోట్లీలు. మీ బావకి టెస్టింగ్ హ్యూమర్ మామూలుగా ఉంటుందా? చాలు, ఈ ఇడ్లీలు కాసేపు వెయిటింగ్ లో పెట్టు, నేను వెళ్ళి టాయిలెట్ పోసుకొస్తా. ఇప్పుడు టాయిలెట్ ఎందుకు? ఏం మాట్లాడుతున్నావు? అది వచ్చినప్పుడే మనం వెళ్ళాలి, మనం వెళ్ళినప్పుడు అది రాదు. అబ్బా తినేసి వెళ్ళొచ్చు కదండి. ఎందుకే ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? వెళ్ళొచ్చు కూడా, తినొచ్చు కదా. ఏదో బాంబాయి చట్నీ మొహలు. అంచుకడికెలా ఏమండి బెడ్రూమ్ లోకి వెళ్తున్నారా? బాత్రూమ్ ఏమన్నా బాల్కనీలో ఉందా? బెడ్రూమ్ లోనే కదా ఉంది. అయినా ఎందుకు అలా అరుతున్నావు? ఊరికే వాయిస్ టెస్ట్ చేస్తున్నా. ఏడ్చేవలే ఏదో గాగ్గొని తీసుకుని వాయిస్ టెస్ట్ చేస్తున్నా. బాత్రూమే కరెక్ట్. పదవే ఆడు దొరికిపోతాడు. చెప్తుందా బాబు? ఏడీడు వాష్రూమ్కి వెళ్ళాక హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి. మీరిద్దరూ ఇక్కడ ఏం చేస్తున్నారు? బాత్రూమ్ బాల్కనీలో లేదుగా, బెడ్రూమ్ లోనే ఉందిగా. ఇద్దరికి ఒకసారేనా? వారు వచ్చినప్పుడే మనం వెళ్ళాలి, మనం వెళ్ళినప్పుడు వారు రారు. సర్లే, ఏడండి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. వీడెక్కడ దూరాడు? ఏమైపోయాడు? కొంపతీసి ఆ కిటికీలోంచి ఏమన్నా పారిపోయాడంటావా? అట్టాలేస్తుంటే ఎలా పారిపోతాడే? మరేమైపోయాడు? అమ్మాయి గారు, అయ్యగారు ఫస్ట్ కి వచ్చారు కాబట్టి సరిపోయింది. సెకండ్ కి వచ్చింటేనా ఇక్కడ ఊపిరి ఆగిపోయేది. అనవసరంగా బట్టలు తడుపుకున్నావు, తొందరగా మార్చుకొని పని మొదలు పెట్టు. నేను చచ్చిపోయినా అక్కడ మీరు వదలరు కదండి. వేరే ఆప్షన్ లేదురా. చూస్తావంటే పదా, నువ్వు తొందరగా బట్టలు మార్చుకొని ఎత్తుకు. బట్టలే కాదు కట్టలు కూడా మార్చుకోవాలి. చేతులు కడుక్కున్నారా? ఓ దూరంగా జరగండి.